నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. మార్కాపురం పట్టణంలో గురు పౌర్ణమి వేడుకలు ముగింపు కార్యక్రమం నెహ్రూ బజార్లోని షిరిడి సాయిబాబా ఆలయం సంబంధించిన రథోత్సవంతో వైభవంగా ముగిసింది. సాయినాథుని రథోత్సవం పట్టణ ప్రధాన వీధులలో వీణులో విందుగా కన్నుల పండుగగా సాగింది. మార్కాపురం పట్టణంలోని నెహ్రూ బజార్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం సంబంధించిన గురు పౌర్ణమి వేడుకలు గత నెల రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు శుక్రవారం స్వామివారి యొక్క రథోత్సవం పురవీధులలో మేళతాళాలు, భక్తి గీతాలు, కోలాటాల విన్యాసాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ రథోత్సవానికి శాశ్వత ఉభయదారులైన రామడుగు రమేష్, రామడుగు నాగ గోపి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మందిరం అధ్యక్షులు పేరం సత్యనారాయణ, కార్యదర్శి గోపాలని హరిహర్రావు, కోశాధికారి నాగరాజు, కమిటీ సభ్యులు, మహిళా సంఘ సభ్యులు, యువజన సేవా సంఘ సభ్యులు, సాయి భక్తులు అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. సాయినాథుని రథోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు ప్రధాన వీధులలో స్వామివారికి ఎదురెళ్లి కాయాకర్పూరం సమర్పించారు. మహిళలు కాషాయం టోపీలు ధరించి సాయినాథ్ మహారాజుకి జై అంటూ నినదిస్తూ పురవీధులలో స్వామివారి యొక్క రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. దాదాపు నెల రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలతో షిరిడి సాయిబాబా మందిరం నెహ్రూ బజార్లోని ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ ఉత్సవాల ముగింపులో భాగంగా శుక్రవారం నిర్వహించిన రథోత్సవం కూడా వీణుల విందువుగా సాగింది. రథాన్ని పూలతోటి అత్యంత నేత్రపూర్వంగా వైభవంగా అలంకరించారు. స్వామివారి యొక్క రథోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొని రథోత్సవాన్ని విజయవంతం చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ కార్యదర్శి గోపాలని హరిహర్రావు అభినందనలు తెలిపారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.